ఇప్పుడు టీవీలకు అనుబంధంగా సంస్థలు ఉంటాయి కదా, ఇప్పుడు వీళ్ళకి టీవీ5 ఉంటే హిందూ ధర్మం అన్నట్టు, ఎన్టీవీ అంటే భక్తి అన్నట్టు, అన్న ఇది నేను వాడుకున్నా దీన్ని వాడుకోని ఇచ్చేస్తాను. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు శేఖలు పడితే ఎవరికి తెలియని ఇవన్నీ. ఎందుకు అని అంటే ప్రభుత్వం వచ్చింది పరిపాలన అనే ఉద్దేశంతో, కానీ మీ రాయ ముచ్చట్లు అన్నీ తెలుసు. ఆయనేమో ఈ ఫార్ములా రేస్ కేసులో ఉంటాడు. ఇప్పుడు ఆయన పరమ పవిత్రుడు పూజ్యుడు, ఇప్పుడే వచ్చి మాట్లాడుతాడు కేసీఆర్. దొంగతనం చేసేటప్పుడు సిగ్గుండదు, మాట్లాడేటప్పుడు సిగ్గుండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. హరీష్ రావుకు అసలు ఇంతకుముందు చెప్తున్నాడు మనవాడు, ఆడ అధికారికంగా 23 లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్పి ఇచ్చింది. ఇది ఎవరి నోట్? ఇది సింగరేణి కాలేజ్ కంపెనీ నోట్. మరి 43 లక్షలు 50 లక్షలు అంటూ ఏం చేయాలి అంటే అబద్ధం చెప్పొచ్చా ఇట్లా? మరి మీ కాలంలో 50 లక్షలే మెట్రిక్ టన్నులు కూడా ఉన్నది. మరి అప్పుడేమనాలి అంటే అబద్ధాలు చెప్పొచ్చు ఏదైనా సరే. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన అయ్యా కావేరి గోదావరి అనుసంధానం అయిపోతుందట, ఆడికెళ్ళి నీళ్లు దోసుకపోతుంటే రేవంత్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని కూర్చున్నట, చంద్రబాబు కళ్ళలో ఆనందం కొరగాడు. మరి నువ్వు బీజేపీ కళ్ళలో ఆనందం చూస్తానిక? మరి నీకు నిజంగా నిజాయితీగా నువ్వు సమాజం కొరకు ప్రశ్నించే పరిస్థితి ఉంటే బీజేపీ నాయకులు నిలదీను. మరి కేటీఆర్ నిలదీ, కేసీఆర్ కూడా 6 నెలలకోసారి 7 నెలలకోసారి ఉత్సవ విగ్రహం లెక్క వచ్చి ఊరేగిపోతాడు. ఆయన కూడా బీజేపీ ఏమన్నాడు, మరి ఏదన్నా అంటే మళ్ళీ ఎందుకు వచ్చిన పీడ వేసేస్తారు. ఇది కూడా పరిస్థితి. కాబట్టి కేసీఆర్ నీ స్ట్రాటజీ తెలంగాణ ఉద్యమంలో చూసినాం, పరిపాలనలో ఉన్నప్పుడు చూసినాం, నువ్వు పరిపాలన పోయినాక కూడా నీ గుణం మాటలు. చాలా మందికి ఈయన పెద్ద తెలివి కలలోడు, పెద్ద అసలు ఈయనంత మేధావి ఇంకొక లేడు అని కేసీఆర్ అనుకుంటాడు. దొంగతనం చేయడానికి, ప్రజల్ని మోసం చేయడానికి, వంచడానికి తెలివి అక్కర్లేదు అని. తెలివి అంటే ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల్ని గెలిపించేది. ప్రజల్ని గెలిపించేటోడు నాయకుడు, కానీ ప్రజల్ని వంచేటోడు నాయకుడు కాదు. చెప్తుండగా మొన్న ప్రజలకు అన్నీ తెలుసు అండి, చాలా మంచిగా తెలుసు, ప్రజలకు అన్నీ తెలుసు అంటాడు. ప్రజలు మోసపోయిండ్రు, చెప్తే వినలే అంటాడు. ఇక్కడికే ఇంత తేడా ఉంటున్న పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణలో పడ్డ ఈ బీజేపీ బీఆర్ఎస్ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండండి. అందరినీ అనట్లేదు, కొంతమంది కలిసి చేస్తున్న రాజకీయ కుట్రలు, పవర్ మాంగర్స్ అనొచ్చు, లేకపోతే వాళ్ళకు ఇప్పుడు మేము దిగిపోతే మేము అధికారంలోకి రావాలనుకునే ఈ ఆతృతతో కూడిన, దురాశతో కూడిన నాయకత్వం పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రశ్నించడం ప్రజలకు కూడా తెలుసు, కానీ ప్రశ్న ఎటువైపు ఉంటున్నది, మంచి వైపు ఎందుకు ఉండట్లేదు, చెడు వైపు ఎందుకు, మంచి వైపు ఉండాలి ప్రశ్న, చెడు వైపు ఎందుకు ప్రశ్న ఉండట్లేదు ఇక్కడ. కాబట్టి ఈరోజు హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, కిషన్ రెడ్డి మాట్లాడినా, కొంత బండి సంజయ్ కొంచెం స్లో అయినట్టుంది ఈ మధ్య కాలంలో. వీళ్ళు ఎవరు మాట్లాడినా కేవలం కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడడం ప్రాపగండాలో, అంటే ప్రాపగండా అంటే తెలుగులో చెప్పాలంటే అబద్ధ ప్రచారం, గోబెల్ కూడా అనొచ్చు. ఒక అబద్ధాన్ని పదే చెప్పడం ద్వారా